హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి ఈ వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే రెసిపీ వెజిటబుల్ రైస్ ఆర్ వెజిటబుల్ పులావ్ అనేది మా అత్తమ్మ స్టైల్లో మీ అందరికీ చూపిస్తున్నానండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాము. బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మసాలా దినుసులు అయితే రెడీగా ఉంచుకున్నాము. కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసాము. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాజీరాని కూడా వేసుకోవాలి. అది కాస్త చిటపటలాడిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలో ఉన్న పచ్చితనం పోయేంత వరకు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోని కొద్దిగా జీడిపప్పులను కూడా యాడ్ చేస్తున్నాము. దీంట్లోని వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4 to 5 అనేది దంచి ఇలా వేసుకున్నామండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. దీంట్లోని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇవన్నీ మొత్తం ఒకసారి పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోవాలండి. దీంట్లోనే మసాలాను కూడా యాడ్ చేస్తున్నాము. పత్తా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, మీకు కావాల్సిన మీ మసాలాని బట్టి వేసుకోండి. ఒకసారి ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. దీంట్లోనే ఆలును కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో మనం తురుముకొని ఉంచుకున్న క్యారెట్, బీట్రూట్ని అయితే వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కాస్త మగ్గనివ్వాలండి. ఇది మార్నింగ్ టైంలో అయితే పిల్లలకి హడావిడి లేకుండా అయిపోతుంది. సో అన్ని వెజిటేబుల్స్ వేసాము కాబట్టి పిల్లలకు కూడా హెల్తీ. ఒకవేళ మసాలా వద్దు అనుకుంటే అది అవాయిడ్ చేయండి. దీంట్లో ఒక నిమ్మ చెక్కనైతే దాని రసం అయితే పిండి వేస్తున్నామండి. ఇలా ఒక నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసాము. అది రసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆల్రెడీ మనం సోక్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకున్నామండి. ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా సోక్ చేసుకొని ఉంచుకున్నాము. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాం మేము ఇక్కడ. 1.5 గ్లాస్ వాటర్ పోస్తే కాస్త రైస్ అనేది పొడిలాడుతూ వస్తుందండి. కొంచెం వాటర్ ఎక్కువైతే మాత్రం కొంచెం ముద్దగా వస్తుంది. 1 గ్లాస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది. ఆ మెజర్మెంట్ అయితే రైస్ పొడిలాడుతూ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సినంత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే రానివ్వాలండి. ఈ కుక్కర్కి అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇలా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది కాస్త చల్లారిన తర్వాత పొడిలాడుతూ వస్తుంది. దీన్ని మనం రైతాతో అయినా కానీ పన్నీర్ కర్రీతో అయినా కానీ మనం తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.